दोस्तों नमस्कार, गुड मॉर्निंग फ्रेंड्स। गुड मॉर्निंग। మరి నా పేరు వచ్చి దలి లక్ష్మి, మా చూడలేని పాత్రపురంలో ఫ్రెండ్స్. నేను రాము సార్ భార్యను. మరి మా సార్ కూడా ఈ బిజినెస్ రాకుండా అయితే ఇచ్చేవారు పంచముఖ ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరాలు మాస్టర్ జాబ్ చేశారు. అలాగే మా ఊర్లో సొంతం ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. పని నేర్పిస్తూ మనిషికి బయట డ్రెస్ అనేది పంపించేవారు. అలాగే డైలీ ఖర్చు కూడా అనేది సార్ అనేది తిప్పేవారు ఫ్రెండ్స్. మరి అంత బిజీ లైఫ్లో కూడా ఈ బిజినెస్ అవ్వాల్సి అనేది ఒక సార్ ద్వారా ఉంది. మా సార్ కడికి వచ్చింది. సార్ వచ్చేసారి మంచి బిజినెస్ ప్లానింగ్ ఉన్నది ఒకసారి ఎలా అనేది చెప్పారు. మరి మా సార్ ఏమన్నానంటే నేనైతే చాలా బిజీ సార్, నాకు అసలు టైం అనేది లేదు, కానీ 10 మందికి ఉపయోగపడుతుందంటే నేను ఏ బిజినెస్ అనేది చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతారన్నటువంటి బిజినెస్ కూడా నేను చేయననేసి అయితే మా సార్ చెప్పారు. అది ఏమన్నారంటే ఒకసారి నేను నెక్స్ట్ ఓపెన్ చేయండి, లేకపోతే లేదని చెప్పాడు ఫ్రెండ్స్. అయితే ప్లానింగ్ ఏమన్నారనమాట, ఇది తనకి ఏదో బాగున్నట్టు దీంట్లో 3 తరాలు ఫ్యామిలీస్ ఎక్కువ అంటున్నారు, మనం చేసుకుంటూ మనం కూడా ఖాళీ అనమాట. దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు మంచి ఇన్కమ్ చేసుకోవచ్చు, అలాగే మన వాళ్ళు చాలా మంచి జరిగింది. మా సార్కి అర్థమైంది. మరి అంటే నిర్ణయం అనేది తీసుకున్నారు. అంతా చేసుకుంటూ ఖాళీ అయిపోయిన దీంట్లో సంవత్సరాలు చేశారు. సంవత్సరాలు అయితే 1,60,000 పైకి ఇన్కమ్ చేస్తున్నారు. మరి సార్ అనేది ఎంత ప్రాబ్లం అయిపోయింది, 8 అనేది గోల్డ్ అమౌంట్ అనేది మా సార్ అయితే లేదు చనిపోయారు. మరి సార్ చనిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితి బట్టి మా ఊరు సొంత వాళ్ళు కూడా ఎవరు రావాలి, ఎందుకంటే కరోనా వస్తుంది మనసు భయపడి. కానీ బిజినెస్ కూడా సార్ తెలిసింది కదా, సార్ చనిపోయిన అంతమంది వచ్చి తెలుసుకుంటే సార్ అనేది దాన సంస్కారం అనేది చేశారు ఫ్రెండ్స్. నాకైతే ఒక 50 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు, కార్యం చేయమన్నారు. మరి ఏమన్నారంటే అడగదు, ఎటువంటి బాధ అనేది పడవద్దు, ఎందుకంటే మన బిజినెస్లో ఫ్యామిలీస్ ఎక్కువ ఉంది, మీకు మాట్లాడి ఆలోచన మీ అకౌంట్ నెంబర్ మీ సార్ నడిచారు ఇవ్వండి, కంపెనీ గ్రూపులు పంపిస్తారు అడిగారు. మరి గ్రూపులు అనేది నేనైతే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత సార్ ఐడి నా పేరు డ్యాన్స్ అనేది చేశారు. ఆ రోజు ఈ రోజు ప్రతి వారం అనేది ఎంత వస్తుంది, ఈ రోజు అనేది 19 లక్షల పైన ఎంత అనేది చేస్తున్నాను. ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ మనకి దేశ విదేశంలో కూడా తీసుకెళ్ళి నిపుణులు వచ్చే అవకాశం కల్పిస్తుంది. నేనైతే కంపెనీ తరఫున గోవా ఢిల్లీ టూర్లు కూడా అనేది మినిమం 20 ఇండియా టూర్లు కూడా తిరగడం అయితే జరిగింది. నాకు అర్థమైంది బిజినెస్ అనేది చిన్న ఖర్చాలు పెద్ద తర్వాత మా సార్ నిర్ణయం తీసుకోకపోయింది ఒక వేళ పరిస్థితి. మరి ఎందుకు చెప్పాలంటే నాకైతే చదువు అనేది లేదు, కానీ బిజినెస్ ఏంటంటే చదువుతో పని మనకు కావాల్సి వస్తుంది. లైఫ్లో వంట సాల్వ్ చేసుకోవాలంటే ఇంకేం లేదు. మరి మా సార్ షాపింగ్ చేసుకుంటూ నాకైతే నచ్చలేదు. అంటే ఇంకో కొడకు వస్తుంది నుంచి అని చెప్పి రేట కొడకు అంటే బెనిషట్ స్కూల్ మొత్తం ప్యాకేజ్ అనమాట. నేనైతే అన్నా నీకు అక్కడ బోర్డులో ఎదిగాను, తెలుగు బిజినెస్లో జాయిన్ అయిపోయాను తీసుకోండి, నేనైతే పోకపోయాను. కానీ అక్కడ ఏమన్నారంటే లక్ష్మి నేను గిన్నె కనిపిస్తున్నాయి, కానీ నెలకొండ సెక్యూరిటీ అనేది నీకైతే కనిపించలేదు అన్నారు ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే సార్ అయితే లేదు. మరి ఎందుకంటే బతుకున్న కాలంలో అనేది చాలా మందికి నిలబడడం చాలా కష్టం, కానీ సార్ అనేది లేదు. అతను డ్రీమ్స్ ఏంటంటే ఈ బిజినెస్ సక్సెస్ అయితే నేను బాగా తీసుకుంటాను, అతను డ్రీమ్ అనమాట. మరి అతనికి లేదు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది. సార్ కోరికలు నెరవేర్చి నేను 30 వారంటీ తీసుకున్నాను. 2 కాలంలో ఉంటుంది కార్ బేస్ సెలైలో. మరి సైకిల్ స్కూటీ ఏమైనా డ్రైవింగ్ కూడా రాలేదు, కానీ హెచ్ఎం క్లాస్లో జాయిన్ అయ్యి డ్రైవింగ్ కూడా నేర్చుకుంటుంది. సొంతంగా కార్ కూడా డ్రైవింగ్ చేసుకుంటున్నాను. మరి మొన్న అయిపోయింది సరే 2028లో ఒక వారం ఇన్కమ్ అనమాట 4,18,000 అనమాట. ఒక వారం ఇన్కమ్ కూడా అనేది వచ్చింది. మరి వచ్చిన వల్ల నేనైతే స్కూటీ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి టీవీఎస్ ఐకేఎంసీ 1,90,000 పైగా అయింది. మరి ఈ బిజినెస్ లేకపోతే నేను చెప్పాలంటే ఒక లేడీస్ ఫ్యామిలీ పోషించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అత్త మామయ్య వాళ్ళు అవే వయసు అయిపోయినది, నాకు చూస్తే చదువు లేదు, నాకు చూసుకొని పిల్లలు చూడని అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అటు సైడ్ ఏంటంటే ఒప్పందానికి అది కొద్దిగా కష్టపడితే మహా అయితే 250 రూపాయలు పూలు మాత్రమే. 250 రూపాయలు పూలు తెచ్చి ఫ్యామిలీ పెంచాలంటే చాలా కష్టం. కానీ దీంట్లో సార్ ఒక ఐడి తీసి పెట్టారు, ఒక బీచ్ లైట్లో కూడా. మరి ఐడి తీసి పెట్టిన వాళ్ళు మీరైతే ఏమనుకుంటున్నారంటే భూమిని ఎవరు ఇంట్లో పెరుగుతుంది, ఎవరు గ్యారెంటీ అయితే లేదు. ఎటువంటి టైం అనేది ముసలి ఉండిపోతారు, వయసులో చనిపోతారు అనమాట. కానీ సార్ ఒక ఐడి తీసి పెట్టిన వాళ్ళు నేనైతే ఏమనుకున్నానంటే మా సార్ అయితే పోతూ సేఫ్టీలో పెట్టేసిన ఫ్యామిలీకి ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటున్నాను. మరి టైం ప్రశ్న ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తుంది. మరి ఎవరి ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం కూడా, కాబట్టి మన పని మనం చేసుకుంటున్నాము. ఖాళీ దీంట్లో ఒక ఐడి తీసి పెట్టి కొంచెం జర్నీ చేసిన వల్ల 3 తరాల్లో ఫ్యామిలీ సెక్యూరిటీ అలాగే ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్ అందరినీ కంపెనీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Hey,
మూలంగా ఏదైతే లైఫ్ స్టైల్ ఈ రోజు ఏ విధంగా మారిందనేది మన కాలంలో మనకి చెప్పడం జరిగింది. సో సార్ అయితే ఈ భూమి మీద లేదు, కానీ ఎవ్రీ వీక్ అనమాట, ప్రతి వారం అనేది వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్? సో చూసుకున్నట్లయితే